अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। డబ్బులు ఇచ్చిన బాగా ఇంకా మట్టి పోసిన బండి కూడా చేస్తారు. వెంటకి జరగాను ఏడుకెళ్ళి స్టార్ట్ అవుతుంది రోడ్డు ఫార్మేషన్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 200 మీటర్లు ఉంటుంది అర్థమైందా ఫార్మేషన్ సిసి రోడ్ కలిపి మొత్తం ఖర్చు ఇంకా ఫస్ట్ సంగతి తీస్తాం కానీ ఆరెందుకు కడతలేదు మరి ఎందుకు పెట్టిన వాళ్ళకు కట్టుడు మన ఫస్ట్ ఇది గిరసం చదువుగూడ మండలం వీరసంద్ర విలేజ్ మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న అంటే ఉన్నానే మన అలాగే వేదికకు పెట్టింది. మాకు పెట్టాలని ఎందుకు పెట్టాలంటే ఎవరైనా చూసి ఎవరు చూసి కూడా అయ్యా నీ ప్రత్యేకం ఉన్నావు మీ ఊరి లేకపోతే అందరూ దొంగలుగుతారన్నా సరే మా కార్యకర్త మా నాయకులకు చెప్పిన మా తాన అందరికి చెప్పిన నేను కాబట్టి పెట్టాలన్నా మాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలతో కళ మాకు పిలిచి కట్టాలని 10 ఏళ్ళు అడిగి అవసరం మేము కూడా మస్తు చెప్పినాం. టీఆర్ఎస్ ఏమైనా మీ నాయకులు చెప్పుకుంటే పిలిచి కట్టిందంటే మనం గెలిచి ఎంపడన్నా వాళ్ళ నుంచి కాని పని ఈ నుంచి అయిందన్నా మేము ఎప్పుడు కూడా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మన రాయగడ గ్రామస్తులు ఖచ్చితంగా రోడ్లు కానీ
మోరీలు కానీ స్కూల్ బిల్డింగ్ కానీ బ్రిడ్జిలు కానీ ఏ పని అయినా మోటార్ అయినా బోర్లు ఇప్పటికే ఒక 4 బోర్లు వేసామన్నా 4 మోటార్లు తెచ్చాము, ఒక 3 ట్యాంకులు కట్టామా. అందుకని మేము ఎప్పుడైనా సరే మీకు రుణపడి ఉంటాం కాబట్టి మీరు అన్నట్లే ఈయన కూడా ఆశౌడ్ చేసి సర్పంచ్కి 10 నెంబర్లకు 9 నెంబర్లు గెలిచాము. సర్పంచ్ 529 మెజార్టీతో గెలిపించమన్నా, నీకు అది కానుకగా చేసామన్నా. ఇంకా మాకు ఒక్కటేనా ఈ యొక్క 2 డ్రైనేజీలు 2 శ్రీశైలులు అన్న. ఊళ్ళో ఒకటి మెయిన్ డ్రైనేజ్ ఒప్పుడు మాటించామన్నా, రావేల కాడ పెద్ద బోరింగ్ అది ఒకటి, అది ఒక్కటి వాళ్ళకి వెళ్ళేస్తే దేని సమస్య తీరుతుందన్న. దయచేసి అది ఒక్కటి మా కోరిక నెరవేర్చాలని ఇంచుమించు 350 మీటర్స్. ఇప్పుడే 250 ఏమో సరే. ఈ 2 ఒక సీసీ రోడ్ 250 డ్రైనేజ్. థ్యాంక్ యూ. అయితే బిల్డింగ్ వచ్చిన స్టార్ట్ చేసామన్నా అదనంగా మేకలు కట్టి చూడు సార్ మనం మీ అందరూ తెలుసు, గత 10 సంవత్సరాలు ప్రభుత్వం ఎవరుండి ఈరోజు మా రావుల గ్రామానికి మా ఎమ్మెల్యే గారు ఇల్లపాటి శంకరన్న గారు రావడం జరిగింది. మాకు కొన్ని స్వాతంత్రం రాకముందు నుంచి కూడా మా గ్రామానికి బ్రిడ్జి లేకుండే, ఇప్పుడు అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం వలన మా రావుల గ్రామానికి దాదాపు 4 కోట్ల రూపాయలతోటి రావుల గురంపల్లి, ఈ ఇంద్రానగర్, ఎదిరియా, కాస్లాబాద్ మినిమము 30 గ్రామాలకు రాకపోయే ఈ దారి ఉండే. దానికి చేసినందుకు మా గ్రామ తరపున అందరి తరపున అన్నకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా ఊరికి కన్నీ విరగని రీతిలో కూడా సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ, అదేవిధంగా స్కూల్కు చెప్పాలంటే చాలా దారుణం. స్కూల్ పిల్లల కంటే ఒక ఎవరు కానీ పైసలు దండం పెడితే పోతుంది, కానీ విద్య అనేది చాలా కంటి చూపుకు. విద్య ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. అట్లాంటి విద్యావంతుడు అంటే గుణవంతుడు దేవునిలాగా, అంటే దేవునిలాగా మాకు గ్రామానికి వచ్చి ఎమ్మెల్యే గారు ఆ స్కూల్కి ఇవ్వడము, బ్రిడ్జి ఇవ్వడము, ఈ ఇందిరా మిల్లు ఇవ్వడము, అంటే పిలిస్తే పలికే మన ఒక దేవుడు లాంటి వ్యక్తి మాకు దొరకడము. మా కాంగ్రెస్ పార్టీకి షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ కూడా ఎమ్మెల్యే గారంటే ఇట్లా ఉన్నాను చూపిస్తున్నాడు. అటువంటి మహానుభావుడు మళ్ళా ఎప్పుడు ఇటువంటివి కూడా మళ్ళీ రాబోయే రోజు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి కూడా గెలిపించుకుంటాము. మంత్రి పదవి అయితే కూడా మాకు ఇంకా చాలా సంతోషమని కోరుకుంటున్నాను. గారు వచ్చినందుకు వీర సముద్రం రావిరాల వచ్చి మాకు సీసీ రోడ్లు, మోరీలు వాళ్ళు అడిగినంత వరకు ఇచ్చిండు. 6 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంతో వాళ్ళు 4 కంప్లీట్ అయినాయి, ఇంకో 2 పెండింగ్లో అవి కూడా కార్యక్రమం జరుగుతున్నది. ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ రావిరాలలో 25 ఇండ్లు ఇచ్చిండు. 25 ఇండ్లు కూడా విధంగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా బ్రిడ్జి విషయంకి వస్తే బ్రిడ్జి విషయం తొందరగా కావాలని ఏఈ గారితో కూడా డిమాండ్ చేసి ఏఈ గారు ఇది ఇడిమెంట్గా 3 నెలల్లో కంప్లీట్ కావాలని చెప్పడం జరిగింది. అట్లే అలాగే 4 లక్షల మోరీ మా ఊళ్ళో స్కూల్ కాడ నుంచి మొగలాలి వరకు ఒక 4 లక్షల అండర్ డ్రైనేజ్ మోరీ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కానీ ఇప్పుడు అంగన్వాడ బిల్డింగు రావిరాలలో ఒకటి జరిగింది. మహిళా సంఘం బిల్డింగు ఇంకోటి 2 బిల్డింగులు ఇప్పుడు యథావిధిగా పనులు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకేమైనా సీసీ రోడ్లు కావాల్సిన చెప్పండి. ఇప్పుడు ఇచ్చిన కాడికి ఇందిరా ఇండ్లు కట్టుకోండి. ఇంకా 50 ఇండ్లు అయినా నేను యథావిధిగా ఇస్తా, ఎవరికి లోటు లేకుండా
చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం 2 సంవత్సరాల కాంగ్రెస్ 2 సంవత్సరాలే వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కూడా ఒక ఇల్లు ఇవ్వడం లేదు, ఒక రేషన్ కార్డు రాలేదు. ఇప్పటికీ కూడా మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి సన్న బియ్యం విషయం కానీ, రేషన్ కార్డు విషయం కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయం కానీ, కరెంటు పిరి విషయంలో కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎంత అందరినీ కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని అందరికీ ఏ మేలు కావాలన్నా కాదనకుండా ఇప్పటి వరకు అయితే మన ఎమ్మెల్యే గారు అయితే మాకు ఏది అడిగినా కానీ కాదనే సమస్య లేకుండా ఆయన సొంత డబ్బులతోటైనా కొన్ని సమస్యలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వమును చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండి కూడా ఏం చేయలేకపోయింది. ఓన్లీ ఒకటి రైతు బంధు అనేది ఆయన సమక్షంలో ఏంటంటే సంక్రాంతి చూసి సంక్రాంతి పండుగకు దసరా పండుగలు చూసుకొని ఆ వయసులకు వెళ్ళిపోయే మూమెంట్లో చూస్తే రైతు బంధు ఒకటే ముఖ్యం అనుకుంటున్నాడు. కానీ ఈ బడి విషయంలో కానీ, గుడి విషయాలలో కానీ, మేలు జరిగే విషయంలో మాత్రం ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పటివరకు అయితే ఇన్ని పనులు మాకు చేయడం చాలా సంతోషం. చాలా సంతోషం. ఈరోజు ఎమ్మెల్యే సాబ్ రావడం జరిగింది రావిరాల గ్రామంలో. రావిరాల గ్రామంలో వీరసముద్రం విలేజ్లో అంగన్వాడ సముద్రంలో సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అంటే మోరీజ్ ఇవ్వడం జరిగింది, మట్టి రోడ్ ఇవ్వడం జరిగింది. ఒకటి వీరసముద్రం నుంచి గణపూర్ వరకు రావిరాల బ్రిడ్జి కూడా చూడడం జరిగింది. సారు తొందరలోనే పని అవుతుందని చెప్పిపోయాడు, శంకుస్థాపన అయింది. ఇంతకుముందు కూడా ఇందిరమ్మ ఇండ్లు రావిరాల 25 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 25 ఇండ్లు కూడా కడుతున్నారు. ఏదో 1-2 అదైనాయి కాబట్టి అన్ని ఇండ్లు పూర్తి అవుతున్నాయి. సీసీ రోడ్లు ఇచ్చిండు రావిరాలలో 25 లక్షల సీసీ రోడ్లు కూడా ఇచ్చాడు. చాలా పింఛన్లు కూడా వస్తున్నాయి. రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఒక 25-35 రేషన్ కార్డులు వచ్చినాయి కొత్తవి. ఇందిరామ ఇండ్లు ఇంకొక 50 ఇండ్లు అవసరం ఉన్నాయి రావిరాల గ్రామానికి. ఇస్తామని చెప్పిండు సారు అవి కూడా.